బాబా ఇప్పుడు మే 13 తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మన చేవేళ్ళ నుంచి ఎవరిని గెలిపించుకుంటున్నారు ఎంపీగా? బీజేపీ అభ్యర్థిగా గెలిపిస్తుంది కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకు ఆయనే ఎందుకు? మరి వాళ్ళే బీజేపీ వాళ్ళే మంచిగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదంటారా? వేస్ట్. ఏమైంది? ఏం చేస్తుర్రు అన్నయ్య, ఏం చేస్తలేరు. బీజేపీ వస్తే అన్నిటికీ మంచిగా ఉంటుంది. సెంటర్లో ప్రధానమంత్రి ఎవరు అవుతారు, కాంగ్రెసా బీజేపీ? బీజేపీ అవుతుంది. బీజేపీ మంచిగా ఉంది కాబట్టి బీజేపీ అవుతుంది. కాంగ్రెస్లో అంతా లేదు, ముందట్లాగా లేదు కాంగ్రెస్. బీజేపీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బీజేపీ మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ ఉండాలని అంటున్నాం. అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. మన చేవేళ్ళ నుంచి ఎంపీగా ఎవరిని గెలిపించుకుంటారు ఏ పార్టీ నుంచి? కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి. ఎందుకు ఆయన ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ అనేది దేశంలో ఎక్కడా లేదు. ఇక్కడ తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు ఓటేయలేదు. జస్ట్ రేవంత్ రెడ్డి ప్రచారం, కొన్ని తప్పు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. కర్ణాటకలో కూడా అంతే. స్టేట్ లెవెల్ వేరు, సెంట్రల్ లెవెల్ వేరు. సెంట్రల్ లెవెల్లో అయితే ఎవరైతే కాంగ్రెస్ వేశారో, బీఆర్ఎస్కి వేశారో వాళ్ళు ఆబ్వియస్లీ వన్ సైడ్ మోడీకే సపోర్ట్ చేస్తారు. అయితే 100%. తెలంగాణ మొత్తమే 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ సీట్లు. ఈ 17 ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీ ఎక్కువ సీట్స్ వస్తాయని నా అభిప్రాయం. బీజేపీ, కాంగ్రెస్. అంటే ఇప్పుడు లోకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, సో బీఆర్ఎస్ కూడా ఉంది. ఈ రెండు కాదని బీజేపీకి ఎందుకు వస్తాయి? సెంట్రల్లో వచ్చేసరికి స్ట్రాటజిక్స్ చేంజ్ అవుతాయి కదా. యాక్చువల్లీ కాంగ్రెస్ వచ్చింది ఏంటంటే తప్పుడు ప్రచారాలన్నీ, అన్ని ప్రజలను సోమరపోతం చేయడమే. అది ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకున్నారు అందరూ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది ఏంది అనేది. అసలు కాంగ్రెస్సే లేదు దేశంలో ఎక్కడ. ఏదో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు ఓటేయలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం దాని వలన అలా కొట్టుకుపోయింది వచ్చింది తప్ప కాంగ్రెస్కి లేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొట్టుకొని వస్తున్నారు అందరూ. ఎవరు ఎప్పుడు ఉంటుందో ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు. వాళ్ళు ఇంటర్నల్ అందరినీ సెట్ చేసుకునేసరికి టైం సరిపోతలే వాళ్ళకి. ఎవరు ఎప్పుడు అడ్డం తిరుగుతారో తెలియదు. తుమ్మిదే ఊడిపోయే ప్రభుత్వాలు ఇవి. సో సెంటర్లో ప్రధానమంత్రి ఎవరు అవుతారు, రాహుల్ గాంధీనా మోదీనా? అన్న రాహుల్ గాంధీ ఎక్కడ? రాహుల్ గాంధీ మీరు అడగడమే వేస్ట్. అది సార్ అసలు కాంపిటీషన్ లేదు. బలమైన ప్రత్యామ్నాయ పార్టీ కూడా లేదు సెంట్రల్లో. బీజేపీకి పోటీ ఇవ్వాలంటే దాని అంత నాలెడ్జ్ ఉండాలి, అంత క్యాపబిలిటీ ఉండాలి. అటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు బీజేపీకి అగైనెస్ట్. ఇప్పుడు ప్రతిపక్షం ఉండడం కూడా మంచిదే, కాబట్టి దాని తగ్గట్టు కూడా అపోజిషన్ పర్సన్ అట్లా కష్టపడాలి. అందుకని ఎప్పుడు అది ఇది ఏదో గొడవలు పెట్టడం అది ఇది అందరికీ తెలుసున్నదే. అది కాంగ్రెస్ అయితే అయిపోయింది. ఇంకొక లోక్సభ ఎలక్షన్ తర్వాత ఉన్న 2 స్టేట్లు కూడా బిగుతాయి ఎట్లా అయినా. సార్ పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మన చేవేళ్ళ నుంచి ఎవరిని గెలిపించుకుంటున్నారు? మనకి ఇంతకుముందు ఎంపీగా పనిచేశాడు ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే బాగుంటుందని మా అభిప్రాయం. బీజేపీ నుంచి. బీజేపీ నుంచి. ఎందుకంటే మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళకు తెలిసిందే. ఆయన నాయకత్వంలో అయితే మన దేశం కూడా ముందుకు పోతుందని ప్రతి ఒక్కరి అభిప్రాయము. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడని మా అభిప్రాయం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి చెప్పాలంటే 4 మాటలు ఏం చెప్తారు? ఆయన గతంలో వాళ్ళ వంశం అంతా కూడా రాజకీయ వంశమే. తర్వాత ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అందువల్ల సో తెలంగాణ వైపు చూసుకుని మొత్తం 17 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు. ఈ 17 సీట్లు ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీ, కాంగ్రెస్ 2 ఈక్వల్గా వస్తాయని మా అభిప్రాయం. ఎన్ని సీట్లు అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ 2 ఈక్వల్గా వస్తాయనేది మా అభిప్రాయం. సెంటర్లో ప్రధానమంత్రి ఎవరయ్యే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇంతకుముందు కంటే కూడా ఈయన ఒక డిఫరెంట్గా మన దేశం అంటే ఏంటిది అనేది ప్రపంచ పటంలో చూపించినటువంటి వ్యక్తి. అందువల్ల నరేంద్ర మోడీని ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన అయితే బాగుంటుందని ప్రతి ఒక్కరికి.